గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ఆర్ ఇంగ్లీష్ కార్నర్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దాం. మనం 5 వీడియోస్ చేసుకున్నాం స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించి. ఈ 5 వీడియోస్లో ఉన్నటువంటి కంటెంట్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఒకే వెర్బ్తో 40 సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేద్దాం. ఇవన్నీ కూడా మీకు నిత్య జీవితంలో మాట్లాడడానికి సెంటెన్సెస్ అన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, మనం వాడినటువంటి సబ్జెక్ట్స్తోనే ఇప్పుడు ఒకే వెర్బ్ ఉపయోగించి 40 సెంటెన్సెస్ చెప్తాం. ఇలా ఇప్పుడు ఐతో ఫస్ట్ 4 సెంటెన్సెస్, ఒక్కొక్క సబ్జెక్ట్తో 4 సెంటెన్సెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్ అనే సెంటెన్స్ తీసుకుంటే, ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడుతున్నాను. ఐఎమ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడడం లేదు. యామ్ ఐ ప్లేయింగ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడుతున్నానా. యామ్ ఐ నాట్ ప్లేయింగ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడడం లేదా. ఇలా 4 కైండ్స్ అనమాట. ఇప్పుడు వీతో చూడండి, వీఆర్ ప్లేయింగ్ క్రికెట్, మేము క్రికెట్ ఆడుతున్నాము. వీఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, మేము క్రికెట్ ఆడడం లేదు. ఆర్ వీ ప్లేయింగ్ క్రికెట్, మేము క్రికెట్ ఆడుతున్నామా. ఆర్ వీ నాట్ ప్లేయింగ్ క్రికెట్, మేము క్రికెట్ ఆడడం లేదా. ఈ 4 కైండ్స్. ఇప్పుడు యూతో, యు ఆర్ ప్లేయింగ్ క్రికెట్, మీరు క్రికెట్ ఆడుతున్నారు. యు ఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, మీరు క్రికెట్ ఆడడం లేదు. ఆర్ యూ ప్లేయింగ్ క్రికెట్, మీరు క్రికెట్ ఆడుతున్నారా. ఆర్ యూ నాట్ ప్లేయింగ్ క్రికెట్, మీరు క్రికెట్ ఆడడం లేదా. నెక్స్ట్ హీ అనే సబ్జెక్ట్తో, హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్, అతను క్రికెట్ ఆడుతున్నాడు. హీ ఈజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, అతను క్రికెట్ ఆడడం లేదు. ఈజ్ హీ ప్లేయింగ్ క్రికెట్, అతను క్రికెట్ ఆడుతున్నాడా. ఈజ్ హీ నాట్ ప్లేయింగ్ క్రికెట్, అతను క్రికెట్ ఆడడం లేదా. ఇలా అన్నమాట. నెక్స్ట్ హీ ప్లేస్లో ఒక పర్సన్ నేమ్ తీసుకుని, విష్ణు. విష్ణు ఈజ్ ప్లేయింగ్ క్రికెట్, విష్ణు క్రికెట్ ఆడుతున్నాడు. విష్ణు ఈజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, విష్ణు క్రికెట్ ఆడడం లేదు. ఈజ్ విష్ణు ప్లేయింగ్ క్రికెట్, విష్ణు క్రికెట్ ఆడుతున్నాడా. ఈజ్ విష్ణు నాట్ ప్లేయింగ్ క్రికెట్, విష్ణు క్రికెట్ ఆడడం లేదా. నెక్స్ట్ మరో సబ్జెక్ట్ షీ. షీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్, ఆమె క్రికెట్ ఆడుతున్నది. షీ ఈజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, ఆమె క్రికెట్ ఆడడం లేదు. ఈజ్ షీ ప్లేయింగ్ క్రికెట్, ఆమె క్రికెట్ ఆడుతుందా. ఈజ్ షీ నాట్ ప్లేయింగ్ క్రికెట్, ఆమె క్రికెట్ ఆడడం లేదా. ఇప్పుడు షీ ప్లేస్లో శిరీష అనే పేరు తీసుకున్నాం. శిరీష ఈజ్ ప్లేయింగ్ క్రికెట్, శిరీష క్రికెట్ ఆడుతున్నది. శిరీష ఈజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, శిరీష క్రికెట్ ఆడడం లేదు. ఈజ్ శిరీష ప్లేయింగ్ క్రికెట్, శిరీష క్రికెట్ ఆడుతుందా. ఈ శిరీష నాట్ ప్లేయింగ్ క్రికెట్, శిరీష క్రికెట్ ఆడడం లేదా. నెక్స్ట్ ఇట్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్, అది క్రికెట్ ఆడుతున్నది. ఇట్ ఈజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, అది క్రికెట్ ఆడడం లేదు. ఇజ్ ఇట్ ప్లేయింగ్ క్రికెట్, అది క్రికెట్ ఆడుతుందా. ఇజ్ ఇట్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, అది క్రికెట్ ఆడడం లేదా. ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నప్పుడు దే అనే సబ్జెక్ట్ వాడతాము. దేతో, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్, వారు క్రికెట్ ఆడుతున్నారు. దే ఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, వారు క్రికెట్ ఆడడం లేదు. ఆర్ దే ప్లేయింగ్ క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారా. ఆర్ దే నాట్ ప్లేయింగ్ క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడడం లేదా. ఇప్పుడు దే ప్లేస్లో 2 లేదా 3 పర్సన్స్ నేమ్స్ ఉపయోగించి ఎక్కువ మంది పర్సన్స్ వచ్చినప్పుడు ఇలా చెప్తాం. సంజయ్ అండ్ సందీప్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్. సంజయ్ సందీప్ క్రికెట్ ఆడుతున్నారు. సంజయ్ అండ్ సందీప్ ఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, సంజయ్ సందీప్ క్రికెట్ ఆడడం లేదు. ఆర్ సంజయ్ అండ్ సందీప్ ప్లేయింగ్ క్రికెట్, సంజయ్ సందీప్ క్రికెట్ ఆడుతున్నారా. ఆర్ సంజయ్ అండ్ సందీప్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, సంజయ్ సందీప్ క్రికెట్ ఆడడం లేదా. ఇలా 4 రకాలైన సెంటెన్సెస్ ప్రతి సబ్జెక్టుతోనూ చెప్పినట్లయితే 40 సెంటెన్సెస్ ఇప్పుడు మీరు
చెప్పారనమాట. 40 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనం కేవలం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగించి ఇలా చెప్పొచ్చు. బాగా ప్రాక్టీస్ చేయండి, మీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.